వచ్చింది 8 ఏళ్ళు అయిపోయింది. ఈ నుంచే అడుగుతున్నా, ఏ రైతుకి ఏం బీకిచ్చినావా? 10,000 ముష్టి నువ్వు ఇచ్చేది, 10,000 ముష్టి కొనా కొమ్ము కొంట పసుపు అన్నాడు. 100 రోజుల నిజాం షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు. ఇవాళ సాంగ్లీకి పోతే నా రైతుకి 11,000 12,000 వస్తున్నది. నిజామాబాద్లో 8,000 అమ్ముకోనికే కింద మీద పడుతున్నాడు. ఏంటి కోసం? మార్కెట్ యార్డ్ల ప్రశాంత్ రెడ్డి కేఎస్టీ ట్యాక్స్ ఇన్ఫ్లుయెన్సా? వీటి బార్డర్ దాటి అమ్మితే 11,000 అమ్ముడుపోతున్నది. వరేమన్నాడు, అందరిని వరేమన్నాడు. 10, 12% తరుగు తీసుకుంటా బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే మీ నాయకత్వం, మీరు రైతుల కోసం మాట్లాడతారా? ఏ రైతుకి ఏం చేసినావు? పసుపు రైతులందరూ అతి వర్షాలకి పంట నష్టం అయింది అని మొత్తుకుంటా ఉంటే కళ్ళు కనబడతలేవా ప్రశాంత్ రెడ్డికి? మల్లికార్జున్ బాల్కొండల పసుపు తప్ప వేరే పంట కనబడతా? ఆడికి వెళ్ళి మంత్రి ఉన్నాడు, 90% పసుపు దెబ్బతిన్నదని తెలియదా మీ మంత్రికి? ఏం బీకిండి ఎలాంటి వరకు? అరవింద్ని అటాక్ చేస్తాం అంటే అటాక్ చేస్తే నన్ను డిప్యూటీ సీఎం చేస్తారా? సరే, ఇలా ముఖ్యమంత్రి బొక్కలకు పోయినాక ప్రశాంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారా? మళ్ళీ ఆయన కూడా ఏదో ఏదో ఛానల్ చదివిన 4 ఫ్యామిలీ మెంబర్స్ పోతారట హరీష్ రావు ఇచ్చిపెట్టి. హరీష్ రావుని చేయడట, ఈయన నమ్మకం లేదట హరీష్ రావు మీద, వినోదరావు చేస్తారట. మళ్ళీ మీ ప్రశాంత్ రెడ్డి పోయి వినోదరావు చాపులూసి చేసుకోవాలి. దొరలకు చాపులూసి చేసుకోవాల్సిందే కదా. ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా చెప్పు, నేను కూడా కోఆపరేట్ చేస్తాను. మా వేల్పూర్ బిడ్డ గోవన్న, నువ్వు ముఖ్యమంత్రి అవుతావా చెప్పు. హిందువుల పట్ల నిలబడండి. మరి బైన్సా పిల్లగాలని 4 పిల్లగాలని విజయ్, లింగోజీ, రాకేష్, క్రాంతి వీళ్ళని 9 నెలలు జైల్లో పెట్టి రోజు రాత్రి లాఠీలతోటి రాత్రంతా చిత్కబాది, పొద్దున డాక్టర్ చెకప్ కొత్తడానికి దబాదబా ఓలి నీళ్ళు ఆయింట్మెంట్లు పెట్టి ఐస్ గడ్డల మీద వండబెట్టి, ఎందుకు? వాపులు తగ్గాలని డాక్టర్ చూసే ముందు. మళ్ళీ డాక్టర్ వచ్చి చూసిపోయినాక గోర్లు గుంజి ఉల్టా ఏలాడదీసి మళ్ళా రాత్రి అంతా భజన చేసి లాఠీలతోటి మళ్ళా పొద్దున మళ్ళీ ఐసుల మీద వండబెట్టాలి. ఈ కుహానా సెక్యులర్ పార్టీలు ఏతున్నాయో హిందువుల ముసుగుల, ఇది మన దేశానికి మన ధర్మానికి అతి పెద్ద డేంజర్ అంటే వీళ్ళే. మన హిందూ సోదరులని అట్లా హింసిస్తా ఉంటే, బైన్సాల ఈ ఇల్లు గాలబెట్టుకుంటా తరిమేస్తా ఉంటే ఏం బీకింది మీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. ఏ రైతుకి ఏం బీకలే, ఏ యువకుడికి నిరుద్యోగ భృతి ఇవ్వలే, ఏ యువకుడికి మీరు నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ ఇవ్వలే, ఏ మహిళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, ఏ దళితుడికి 10 లక్షలు ఇవ్వలే, ఏ దళితుడికి 1 ఎకరం భూమి ఇవ్వలే. రాజకీయంగా మీరు ఎప్పుడో ఓడిపోయారు, అందుకనే ఇలా హిందూ సమాజాన్ని కథం పట్టి నీకున్నది మీ పార్టీ. ఇక ఇక్కడ హిందూరుగడ్డని ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, హిందూ సమాజం ఐక్యం కోసమే కొట్లాడుతుంది ఇలా. థ్యాంక్ యూ. ఆత్మరక్షణ
పోలీసు వాళ్ళు ఏం కంట్రోల్ ఉండరు, ఇంకా నెల రోజులు కంట్రోల్ ఉంటారు వీళ్ళ కంట్రోల్. పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇంకా నెలన్నర కంట్రోల్ ఉంటుంది. సుమా టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, హిందువులకు చెప్తున్నా, టీఆర్ఎస్ లో ఉన్న హిందువులకు చెప్తున్నా, ఇంకా 1.5 months తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలా కంట్రోల్లో ఉండదు. ఇక దాని తర్వాత మరి హిందూ దేవుడిని అడుక్కు నీకే సిగ్గు అవుతుంది. మరి ఎవరిని అడుక్కుంటారో చూసుకోండి. లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ ఈడ కాకపోతే ఏడుకెళ్ళి అవుతుంది, అడికెళ్ళి అవుతుంది. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంది? హిందువులను ఐక్యం చేయడం తెలంగాణ మొత్తం. ఏమైనా కార్యక్రమాలు తీసుకుంటాం, ఏమైనా తీసుకుంటాం. దానికోసం ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇయ్యాలంటే ప్రోగ్రాం చెప్పాలన్నా, శివాజీ విగ్రహ ఆవిష్కరణ పోతుంది. అంటే పోలీసులు అడ్డుకుంటున్నారు కదా, రానివద్దని. మంచి పోతున్నా. మంచిపల్లి ఏముంది, దర్పల్లి అంటే దొంగ ఆర్డర్ తీసిరు. నేను దొంగ కంప్లైంట్ ఇచ్చారు, ఆర్డర్ తీసారు. మంచి సుద్దపల్లి అడిగికేముంది, వీడికి వెళ్ళి అడిగే పోతుంది. అంటే మన బహిరంగ సభలో దంచండి, తరిమి కొట్టండి అనే ఒక సంకేతాన్ని కార్యకర్తలకు ఇచ్చినట్టుగా, మరి బాహటంగా ప్రకటించినట్టుగా. ఎందుకే ఒకే హిందువులను వాడుకుంటారు ఈ టీఆర్ఎస్ నాయకుడిని రమ్మని కదా ఒక్కడిని నా దగ్గరికి. ఒక్కడే నేను ఒక్కడినే వస్తానని చెప్పి ఓకే హిందువులతో కొట్లాట ఎందుకు పెట్టిస్తున్నారు? ఈడ ఇస్లామిక్ రాజ్యం దేనికే హిందువుల కొట్లాట పెట్టిస్తున్నారా వీళ్ళు? ఈ 6 అంశాల కుట్ర చేయడానికే హిందువుల మధ్యలో సెగ పెడుతుంది. అంటే మొన్న ఆర్మూర్లో ఎదురైంది, మొన్న ఆర్మూర్లో దాడి చేసేంత పని అయింది. ఈరోజు అడ్డుకోవడము మీ కార్యకర్తల మీద జరిగిన దాడి ఏ విధంగా? పిలిచిరు కదా డీజీపీని, కలెక్టర్ని, మన కమిషనర్ పిలిచిరు ఢిల్లీలో. పోయి చెప్తారు, వాళ్ళు చెప్తారు జవాబు, అది రాసుకోరు. దాన్ని నేనేం చెప్పాలి? దీని మీద ఏమన్నా కాంప్లైంట్ చేస్తుందా? దీని మీద మళ్ళీ ఏమన్నా ఇవ్వాలనా? పోలీసు వాళ్ళకి దెబ్బలు తాకినాయంట పాపం, వాళ్ళ చూడనికే పోతే. చిన్న పోలీసు వాళ్ళకి ఏమైనా అయితే నేను పోతా, వాళ్ళు చూడనికే పోతా. నేను ఎస్ఐకి కానిస్టేబుల్కి తాకినాయంట. మరి ఎంత తాకినా ఎంత ఇంకా నాకు రక్తాలు కారినాయంట. ఇఫ్ దే ఆర్ ఇన్ హాస్పిటల్ ఐ విల్ గో అండ్ సీ దెమ్. ఆర్మూర్లో దాడిని పసుపు రైతుల ముసుగులో దాడి చేసిందని మీరు చెప్తున్నారు. నేనే చెప్తున్నా, ముసుగులో కాదు, వాళ్ళు చెప్పిన కదా కుల్ల. నిన్న టీఆర్ఎస్ బహిరంగ సభలో ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతూ అరవింద్ మీద దాడి చేయడంతోనే ఆయన జిల్లా అధ్యక్ష పదవి వచ్చింది అనేటువంటి విషయాన్ని నేరుగా చెప్పాడు బహిరంగ సభ. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక ఆయనకి హిందూరు గడ్డ మీద పుట్టిన వాళ్ళకి ఒక ఆయనకి ఏమో జిల్లాధ్యక్ష పదవి ఇచ్చారు. నా మీద దాడి ప్రయత్నం చేసారు. కార్యకర్తలకు దెబ్బ తాకింది, నా విజయకి దెబ్బ తాకింది. గోవా నాకు చెప్తా ఉన్నా, ఇలా గోవాని అడ్డుకోవాలా దర్పల్లి అని ట్రై చేసేది. ఇంకా నన్ను గోనియకుండా ఆపుతున్నారు. గోవాన నీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారా చెప్పు, నేనే దాడి చెప్తుంటా నీ ఇంటికి వచ్చి చెప్పు. దాని తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అవుతా అంటే చెప్పు. దొరలకు మాత్రం బానిసగా బతుకు. ప్రశాంత్ రెడ్డి నువ్వుగా ముఖ్యమంత్రి, ఇంకా నా గోవా అంటే సరే పోలింగ్ అని, నాకైతే నువ్వు ఇద్దరం వేలుకోరు అన్నదమ్ములం కదా. నువ్వైతే అంటే ఇంకా మంచిది. నువ్వు దాడి చేస్తావా అవుతాయి. ఇంకా ముఖ్యమంత్రిగా దొరలకు బంద్ చేయి. దొరలకు దాసోహమాలను కాలుమొక్కలు బంద్ చేయాలి. బీజేపీ లీడర్గా మిమ్మల్ని అడుగుకుంటున్నారా, అరవింద్ అడుగుకుంటున్నారా, వ్యక్తిగతంగా మిమ్మల్ని అడుగుకుంటున్నారా? మీరు ఏమంటున్నారు? పదే చూడు ఏం చెప్తాడో మనకు తెలుస్తుందా? డాక్టర్ కార్డియాలజీ సైకిల్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.